రైట్. ఇక అఘోరి శ్రీనివాస్ తమ కూతుర్ని నరబలి ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఇక వర్షిని తల్లిదండ్రులు ఆరోపించారు. తల్లిదండ్రులను చంపేస్తానని వర్షిని అఘోరి శ్రీనివాస్ బెదిరించి లోపరుచుకున్నాడని తెలియజేశారు. అఘోరిని ఆదరిస్తే తమ కుటుంబాన్ని నాశనం చేశాడని ఈ సందర్భంగా వారు ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు చేయలేదండి. ఒక మాతలాగా వచ్చి మేము మాత అనుకుని నమ్మి ఆడపడిచి పిల్లలు ఏం చేసింది అనుకున్నామండి. ఇంకా రాక్షసులాగా ఆడవాళ్ళని హింసిస్తాయని అనుకోలేదండి. రాజుగా మాకు చూస్తే నాకు ఎంతో జాలిగా ఉన్నది. నా పిల్లని అట్లా చేసి మోసం చేసే రాజుగా లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారంటండి. అట్లాంటి వాళ్ళు నా పిల్లలు కూడా మోసం చేసేసి నా పిల్లని అమ్మేయాలని చూశాడండి. శివరుద్ర స్వామి గారి వల్ల మా పిల్ల బయటపడిందండి. ఖచ్చితంగా నరబలి ఇచ్చేసేదండి. నరబలి ఇస్తాకే నా పిల్లని తీసుకెళ్ళిందండి. మీ అందరి సపోర్టు అలాగే మీ అందరి సహకారం అలాగే మీరందరూ ఇచ్చిన సపోర్టు ఇవన్నీ కూడా మేము ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ వారు ఇచ్చిన సపోర్టు వీటన్నిటితో కూడా కదలికి వచ్చిందని నేను భావిస్తా ఉన్నాను. ఈ సందర్భంగా పోలీసు వారికి మహిళా కమిషన్ వారికి మీ అందరికీ మన కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు. సో ఒకటి చెప్తాను, అక్కడికే వస్తున్నా కదా సెక్షన్స్ కూడా చెప్తున్నాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు ఫస్ట్ అది చెప్పాలి. తర్వాత ఏంటంటే ఇది ఏంటంటే అన్ని వ్యవస్థీకృత నేరాలు కాబట్టి ఇవన్నీ కూడా అబౌవ్ 7 years నేరాలే. ఎందుకంటే 318 చీటింగ్ కేసు ఏదైతే ఉందో అది 7 years పడతా ఉంది. ఖచ్చితంగా అండి వ్యవస్థీకృత నేరాలు